హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియ మహాలక్ష్మి ఛానల్. మేము ఎక్కడికి వచ్చామంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అన్నయ్య దమ్ బిర్యానీ సూపర్ చేస్తా అన్నాడు, చేస్తున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడో మీకు చూపిస్తున్నా. మొత్తం చూడండి. తినేటప్పుడు కూడా టేస్ట్ చేసి చూపిస్తాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ హౌస్ రెసిపీ. ఓకే, ఫస్ట్ కడాయిలో ఆయిల్ స్టార్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. తెలంగాణ భాష కాకుండా కొంచెం ఆంధ్ర మిక్స్ చేద్దాం అలా. తెలంగాణ ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై. రెడ్ కలర్ వచ్చింది, ఇంకా రెడ్ రావాలి. అయినా రెడ్గా అయిపోయినాయి అంతే. ఇక్కడ మంచి రెడ్డిష్ అయినాయి కదా. తీసుకొని పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది. కిలోన్నర మొత్తం ఎంత కిలోన్నర చికెన్. కిలోన్నర చికెన్ బిర్యానీ. రైస్ ఎంత? కిలోన్నర రైస్. కిలోన్నర. చూడండి ఇలా ఫాస్ట్ గా కటింగ్ చేస్తారు. చిన్న పిల్లలకి ట్రై చేయొద్దు, కళ్ళు మూసుకొని ఎలా కటింగ్ చేస్తారు. ఓకే, రైట్. చూడండి ఎంత ఫాస్ట్ గా కటింగ్ చేస్తున్నాడు బావ, కళ్ళు మూసుకొని. మరి ఇది 1.5 kg చికెన్. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది కొంచెం సాల్టెడ్ ఉప్పు, అంటే మనం తెలంగాణ భాషలో దొడ్డు ఉప్పు అంటారు దీన్ని. ఓకే, ఫస్ట్ మనకు తగినంత. ఓకే, టేస్టీ సాల్ట్, ఉప్పు, దొడ్డు ఉప్పు. ఓకే ఓకే, ఒకసారి కలుపుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. 10 minutes ఉప్పు ఉల్లిపాయ వేసి నెక్స్ట్. ఓకే, కొంచెం అయోడిన్ సాల్ట్. రెగ్యులర్ సాల్ట్. ఓకే, కొంచెం పసుపు. కారం ఒక 4 స్పూన్స్. ఓకే, కిలోన్నర చికెన్ కి ఫస్ట్ చెప్పాం కదా మనం. 2, 3, 4 స్పూన్స్ కారం. ధనియా పౌడర్. ఇది మసాలా అండి. ఆల్రెడీ మసాలా మిక్స్ చేసాం మేము ఆల్రెడీ. చెక్క, లవంగా, ఇలాచి, షాజీరా, ఈ 4. ఓకే, ఇదొక బిర్యానీ ఆకులు. ఒక 4 ఇలాచి. ఓకే, ఇది మన కొంచెం షాజీరా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదండి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ పెరుగు. హాఫ్ లీటర్ వేయాలి. ఒక హాఫ్ లీటర్. కొంచెం 2 ప్యాకెట్స్ కంపల్సరీ. మనకు 10 రూపీస్ ప్యాకెట్స్, 12 రూపీస్ అట్లా ఉంటాయి కదా. ఒకటి. కొంచెం పుదీనా, అది మన ఇంగ్రీడియంట్స్ బట్టి. ఓకే, కొంతమంది పుదీనా వాడతారు, కొంతమంది వాడరు. ప్లస్ కొత్తిమీర. తర్వాత మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మంచి మిక్స్ చేస్తే అంత మంచిగా అవుతుంది. మన హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ. లెగ్ పీస్ ఇలా. ఓకే, సరే. పుష్ణ సైజులో ఉందో, పెద్ద సైజు నిమ్మకాయ. ఓకేనా. మామూలు కంప్లీట్గా 1 నిమ్మకాయ. ఒక నిమ్మకాయ మొత్తం పిండాలి. వచ్చేసింది ప్రియ, వచ్చేసింది. చూస్తారా మా అన్నయ్య ఎలా వండుతుందో దమ్ బిర్యానీ. మస్తు వండుతాడు, తింటే ఇంకా కావాలంటారు మీరు బిర్యానీ. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మస్తు వస్తుంది బిర్యానీ. ఓకే, ఇలా ఒక 25 minutes అట్లా మనకి. 25 minutes మూత పెట్టేసి పక్కకు పెట్టేసి. 25 minutes అంటే యాక్చువల్గా మనకి బాస్మతి రైస్ మనం నానబెట్టుకోవాలి. ఎంతసేపు అన్నయ్య? 15 minutes. 15 minutes అట్లా నానబెట్టుకుంటే మంచిగా అయిపోతుంది మనకి రైస్. వాటర్ పెట్టుకున్నాం మనము. అందులో కొంచెము 2 బిర్యానీ ఆకులు ప్లస్ కొంచెం షాజీరా. ఓకే, 2 ఇలాచీలు, ఒక 2 లవంగాలు. ఓకే, బాగా మసాలా వెల్లిలేలా. అప్పుడైతే అన్నం జల్దీ ఉడుకుతుంది. 1.5 kg రైసా? 1.5 kg రైస్.
ఇక్కడ చూడండి, ఇక్కడ రైస్ ఉంది కదా, ఇది చూడండి ఇక్కడ 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 కనిపిస్తుంది మీకు 3 లేయర్స్ కనిపిస్తుంది ఇక్కడ చూసారా, ఓ 10 లేయర్స్ దాకా కనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై. అది 3కి వస్తుంది, అప్పుడు మనం తీసేసుకోవచ్చు. మనకి వాటర్ ఉన్నా ప్రాబ్లం లేదు, మనకు 60% ఉంటుంది కాబట్టి ఇది. ఓకే, ఇలాగా ఉల్లిపాయ ఉంది కదా మనకి ఫ్రై చేసిన ఉల్లిపాయ, మనకు కొంచెం ఇట్లా. ఓకే, మనకు ఇది సెకండ్ లేయర్. సెకండ్ లేయర్ సెకండ్ లేయర్ అంతే. మనకు మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం. ఓకే, కొంచెం లాస్ట్లో మనకి కొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది నెయ్యి తింటారు, కొంతమంది నెయ్యి తినరు, చిన్నపిల్లలకు పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది అంటారు, అట్లా అని మన ఇష్టం అది. ఆయిల్ అదే మంట పైన ఫస్ట్ 20 minutes పెట్టాలి ఇట్లా రైస్. ఓకే, ఇది ఓకేనా. 1 2 అంతే ఇంకా. ఓకే, ఎందుకు నీళ్ళు ఎందుకు కొడుతున్నావు అట్లా? యాక్చువల్గా నీళ్ళు ఎందుకు కొడతామంటే ఎంబడే డ్రై అయింది అనుకోండి బిర్యానీ అయినట్టు అంతే, ఇంకా గుడ్డు కుడుతుంది మనకి. అంటే మూతది అవసరం లేదు, మనం కలిపి అవసరం లేదు, కిందకి వెళ్ళి పైకి అట్లా అంటారు. ఇట్లా మనం కొట్టాము ఎంబడే డ్రై అయింది అనుకోండి బిర్యానీ అయిపోయినట్టు అంతే. ఓకే, ఇదిగోండి. ఓకే, ఇట్లా వాటర్ ఉన్నాయి అనుకో ఇంకొంచెం సేపు మనం దమ్లో పెట్టుకోవచ్చు. వాటర్ కనిపించట్లేదు కదా చూడండి ఇది. ప్లస్ సైడ్ 1 సైడ్కి వెళ్ళి దిస్ వన్ దిస్. హాయ్ అండి, బిర్యానీ ఎలా ఉందో ఫైనల్గా టేస్ట్ చెప్దాం రండి. నేను చూసి చెప్తాను. చూడండి ముక్కల పీసు చూసి చెప్తా ఎలా అయిందో. చికెన్ బిర్యానీ వావ్, అదిరిపోయిందండి బిర్యానీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మస్తు ఉంటుంది హైదరాబాద్ దమ్ బిర్యానీ. సూపర్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.